యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్స్ అయితే మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే డిసెంబర్ 2025 సెషన్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ కోసం అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి ప్రెజెంట్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రెజెంట్ వచ్చేసి మనం యూజీసీ నెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు యూజీసీ నెట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ యూజీసీ నెట్కి సంబంధించిన యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం హాల్ టికెట్స్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి ఇంకా రిలీజ్ చేయలేదు. 31 డిసెంబర్ 2025 వరకు ఏ పేపర్స్కి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారో ఆ పేపర్స్ సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు కనుక ఆన్ ఆర్ బిఫోర్ 31 డిసెంబర్ వరకు ఎగ్జామ్ ఉన్నట్టయితే యాజ్ పర్ మనకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ప్రకారం మీరు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇలా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్యాండిడేట్ యాక్టివిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ యాక్టివిటీలో వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్ ఫర్ ది యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ 31 డిసెంబర్ సంబంధించిన డేట్ కూడా మనకు మెన్షన్ చేశారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు సంబంధించి యూజీసీ నెట్ అప్లికేషన్ నెంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ అండ్ క్యాప్చా అయితే అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి సో మనకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూజీసీ నెట్ డిసెంబర్ 2025 అంటూ ఇన్ఫర్మేషన్, తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ అనేది మీకు సంబంధించి యూజీసీ నెట్ అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు అప్లికేషన్ అనేది మిస్ చేసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకున్న దానికి సంబంధించిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో మెయిల్ ఐడికి కూడా వాళ్ళు అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది సో మీకు సంబంధించిన మెయిల్ ఐడిలో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో తర్వాత ఈ విధంగా క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని మీరు లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీకు అప్లికేషన్ నెంబర్ తెలీదు, పాస్వర్డ్ తెలీదు అంటే ఇక్కడ ఫర్గాట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ నెంబర్ని రికవరీ చేసుకోవచ్చు. పాస్వర్డ్ కూడా రికవరీ చేసుకోవచ్చు. ఆ థింగ్స్ రికవరీ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మనకు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు సంబంధించిన సబ్జెక్ట్కి హాల్ టికెట్ వాళ్ళు రిలీజ్ చేసినట్టయితే డైరెక్ట్గా మనకు హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మీ సబ్జెక్ట్కి ఇంకా హాల్ టికెట్ రిలీజ్ కానట్లయితే సో మీకు ఇంటిమేట్ సూన్ అని ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ బట్టి సో మీకు హాల్ టికెట్ లేటర్ రావచ్చు అనేది అయితే మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే 31 డిసెంబర్ రోజు ఎగ్జామ్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మనకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి త్రూ మొబైల్ ద్వారా మీ యొక్క అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే దీంట్లో మీకు ప్రివ్యూ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. టోటల్గా మీకు ఎగ్జామ్ అనేది ఏ డేట్లో ఉంటుంది, ఏ టైమింగ్స్ ఉంటుంది, ఏ సెంటర్లో పడడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రోల్ నెంబర్, మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది, క్యాండిడేట్ నేమ్ అనేది ఉంటుంది, క్యాండిడేట్ జెండర్ అనేది ఉంటుంది, క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ సంబంధించిన ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఈ థింగ్స్ అయితే ఉంటాయి. ఇవి మీరు జస్ట్ ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం యూజీసీ నెట్కి సంబంధించి అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మీరు యూజీసీ నెట్ దేనికోసం అప్లై చేశారు అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది అండ్ షిఫ్ట్ 1లో ఉంటుందా, షిఫ్ట్ 2లో ఉంటుందా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు టైమింగ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఖచ్చితంగా ఫస్ట్ టైం యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ ఈ టైమింగ్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు కనుక షిఫ్ట్ 1లో కనుక ఎగ్జామ్ ఉన్నట్టయితే షిఫ్ట్ 1 వచ్చేసి మనకు మార్నింగ్ సెషన్ ఉంటుంది, షిఫ్ట్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్లో కనుక మీకు ఎగ్జామ్ ఉన్నట్టయితే సో మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి 7 AM నుంచి అయితే లోపలికి పంపించడం జరుగుతుంది. మీకు ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ అలర్ట్ చేయడం జరిగిందో ఆ సెంటర్లోకి క్యాండిడేట్స్ని 7 AM నుంచి అయితే లోపలికి పంపించడం జరుగుతుంది. సో 8:30 వరకు మాత్రమే అలౌ చేస్తారు. 8:30 తర్వాత మీకు లోపలికి అయితే అలౌ చేయరు. సో కాబట్టి ఎవరైతే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ టైం రాయడానికి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో టైమింగ్ సంబంధించి మీకు తెలియదు కాబట్టి సో మీరు 8:30 బిఫోర్ అయితే మార్నింగ్ సెషన్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ సెంటర్లోకి అయితే ఎంటర్ అయ్యి ఉండాలి ఆల్రెడీ. సో మీకు సంబంధించి ఎగ్జామ్ టైమింగ్స్ అనేది మనకు 9 AM నుంచి 12 PM వరకు అయితే ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేస్తారు. సో యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీకు ఇచ్చిన టైం ఏదైతే ఉంటుందో టోటల్గా మీరు యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మన స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు ఎక్కడ సెంటర్ అలర్ట్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు కనుక హైదరాబాద్లో సెంటర్ పడి ఉండి మీ సెంటర్కి ఏ విధంగా రీచ్ అవ్వాలనేది మీకు డౌట్ ఉన్నట్టయితే సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు సెంటర్కి రోడ్ మ్యాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో మా టీం తరపు నుంచి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఇలా స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే మనకు అదర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరు
వన్స్ ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లో టోటల్గా మనకు 3 పేజెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 3 పేజెస్ అయితే ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక ఫోటో అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి మనం రీచ్ అవ్వడం కంటే ముందే మన ఫోటో అనేది ఇక్కడ ఫేస్ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ తంబు కూడా సో మనకి ఇక్కడ బిఫోర్ రీచింగ్ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీతో పాటు ఫోటో అయితే తీసుకెళ్ళండి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా ఫేస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం ఉండదు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ తంబు కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా ఫేస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో బట్ మీకు పాసిబుల్ అయితే మీరు ఆల్రెడీ ఇంటి దగ్గరనే ఫ్రీగా ఉన్నప్పుడే మీకు ఫోటో ఫేస్ చేసుకోవడం, లెఫ్ట్ హ్యాండ్ తంబ్ అనేది అక్కడ ఫేస్ చేయడం లాంటిది అయితే చేయండి. బట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయాలనుకుంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాతనైనా ఫేస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఫోటో ఫేస్ చేయడానికి అండ్ మనకు సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ తంబ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి అయితే స్పేసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ పెట్టుకోవడానికి క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంటుంది. ఇది మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సో మీ యొక్క ఇన్సులేటర్ సమక్షంలో మీరు పెట్టాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలనేది. ఎస్పెషల్లీ ప్రతి ఆస్పిరెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది ప్రతి ఆస్పిరెంట్స్కి డౌట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే తీసుకోవాలి. అడ్మిట్ కార్డ్ వచ్చేసి 3 పేజెస్ అయితే ఉంటుంది. 3 పేజెస్ అనేది ప్రతి క్యాండిడేట్ అయితే ప్రింట్ తీసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే కావాల్సి ఉంటుంది. లైక్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ వాట్ ఎవర్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత థింగ్ వచ్చేసి ఏంటంటే 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే కావాల్సి ఉంటుంది. ప్రతి క్యాండిడేట్ ఖచ్చితంగా 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ఆస్పిరెంట్స్ అయితే. సో 2 ఫాస్ట్ ఫోటోస్ అనేది మీరు తీసుకెళ్ళాలంటే ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే మీతో పాటు ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ 3 థింగ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ విత్ 3 పేజెస్ అనేది ప్రింట్ ఉండాలి. కలర్ తీసుకోవాలా, బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలని కూడా క్వైరీ చేస్తారు. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. సో మీ ఫోటో సిగ్నేచర్ ఏదైనా ప్రాబ్లం ఉంది, మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే అప్లికేషన్లో ఏమైనా అలాంటప్పుడు కలర్కి ప్రియారిటీ ఇవ్వండి. సో లేదు అనుకుంటే నార్మల్గా మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా కూడా సరిపోతుంది. బట్ 3 పేజెస్ అయితే తీసుకోవాలి. అండ్ క్యాండిడేట్ సంబంధించిన ఐడి కార్డ్ అనేది ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ సో అలా మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ పర్పస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2 పాస్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళాలి. ఇవి మనం క్యారీ చేయాల్సిన థింగ్స్ అయితే. ఇవి తప్ప ఇంకా అదర్ థింగ్స్ అయితే లేవు మీరు క్యారీ చేయాల్సిన థింగ్స్. ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉంటుంది. ట్రాన్స్పరెంట్కి సంబంధించిన వాటర్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది. ఇది టోటల్గా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ప్రతి ఆస్పిరెంట్స్ మీకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది యాజ్ పర్ మీ యొక్క సిస్టమ్ అలర్టెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీకు మార్నింగ్ సెషన్లో ఉన్నట్టయితే ఎగ్జామ్ బిఫోర్ 30 మినిట్స్ గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ ఉన్నా కూడా 30 మినిట్స్ బిఫోర్ గేట్ క్లోజ్ చేస్తారు. కాబట్టి మీ ఎగ్జామ్ కరెక్ట్ 2కు ఉందనుకోండి, మీరు 2కి వెళ్తామంటే పాసిబుల్ అవ్వదు. సో 2కి ఎగ్జామ్ ఉన్న ఆస్పిరెంట్స్ వచ్చేసి ఏంటంటే 1:30 లోపు మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటట్టు ప్లే చేసుకోవాలి. మార్నింగ్ 9కి ఎగ్జామ్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఖచ్చితంగా 8:30 లోపు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇవి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే. మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఏంటంటే సో మేము యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మల్టిపుల్ సబ్జెక్ట్స్ కాదు, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ పేపర్ 2 పేపర్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. అండ్ తర్వాత పేపర్ 1 వచ్చేసి ఆల్ స్టూడెంట్స్కి పేపర్ 1 అయితే అందుబాటులో ఉంటుంది. జస్ట్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మనం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.